తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు మండిపోయేలా ఉంటాయి అని చెప్తోంది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు తీవ్రమైన వేడి గాలులుంటాయంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. పరిస్థితి తీవ్రతని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 20 శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వడగాలుల ప్రభావంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. తాగునీరు మొదలు ఓఆర్ఎస్ ప్యాకెట్ల వరకు అన్ని పంపిణీ చేయబోతూ ఉన్నారు. తాగునీటి కొరత లేకుండా చూడాలి అంటూ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అన్నారు. వడదెబ్బ నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల్లో తాగునీరు, షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతారు. ఈసారి భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ జూన్ వరకు కొనసాగించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. హీట్ వేవ్ యాక్షన్ అమలు ఎలా? రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందన్ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శ్రవణ్ ద్వారా తెలుసుకుందాం. 16వ తారీఖు నుంచి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో మనతో మాట్లాడడానికి ఐఏఎస్ హరిచంద్ర ఉన్నారు. మేడం, హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది? సో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ మీద జిల్లాలందరికీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరితో అదేవిధంగా ఆల్మోస్ట్ 35 డిపార్ట్మెంట్స్ ఏదైతే రిలేటెడ్ ఉంటాయో, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, ఫిషరీస్, రూరల్ డెవలప్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా పిల్లలు, ఎడ్యుకేషన్, తర్వాత టెంపుల్స్, ఎండోమెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా గౌరవ మంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా, లేకపోతే హౌ టు ట్యాకిల్ దిస్ హీట్ వేవ్ అని. తెలంగాణకి ఈసారి కొంచెం ఎక్కువ హీట్ వేవ్ రావడం వల్ల అన్సీజనల్ రెయిన్స్ కూడా రావడం జరిగింది, మనం చూసాము. అండ్ డిఫరెంట్ వెదర్ ప్యాటర్న్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము దీని ద్వారా. సో అందరికీ కూడా ఒక 6 డిస్ట్రిక్ట్స్కి రెడ్ అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ 4 days అందరూ అప్రమత్తంగా ఉండాలని. ఎస్పెషలీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని మేము అలర్ట్ చేశాము. ఈచ్ హాస్పిటల్లో ఏదన్నా హీట్ వేవ్ కండిషన్స్ని డిటెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఒక స్పెషల్ వార్డ్ లాగా పెట్టుకొని వారు ఎవరైనా సన్ స్ట్రోక్స్తో వస్తే వారిని ఇమ్మీడియట్గా ట్రీట్ చేసి వారిని రెస్క్యూ చేయడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మేడం, ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్తో పాటు జనాలకు అవేర్నెస్ ఇస్తూ ఉండాలి, అలర్ట్స్ ఇస్తూ ఉండాలి. దానికి ఎలా జనాలను ఎలా అవేర్నెస్ చేస్తుంటారు? అంటే సైన్ బోర్డ్స్, అనౌన్స్మెంట్స్ అట్లా ఏమైనా ఉంటుందా? ఇలా ఈచ్ విలేజ్లో ఇప్పుడు మనకి సిస్టమ్స్ చాలా ఇన్ ప్లేస్ ఉన్నాయండి. ఈచ్ శానిటేషన్ వెహికల్ ఉంటుంది విలేజ్లో, వాటికి నోటీస్ చెప్పడానికి మైక్స్లో చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ సైట్స్, మన వర్క్ సైట్స్ ఉంటాయి విలేజ్లో, ఆ వర్క్ సైట్స్ దగ్గర కూడా పోస్టర్స్ పెట్టడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీస్ని, పంచాయత్స్ని, అదేవిధంగా సర్పంచెస్ని, మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపల్ టీమ్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి వారందరూ కూడా పబ్లిక్కి మెసేజ్ కన్వే చేసేటట్టు, ఇదే కాకుండా రెగ్యులర్ టీవీ అప్డేట్స్ అండ్ మన మెట్ డిపార్ట్మెంట్ అలర్ట్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ ఈ మధ్యాహ్నం ఆఫ్టర్ 11 to 4 o'clock కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ వెళ్తూ ఉంటాయి. దాంతోపాటుగా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ సాయి కిరణ్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.